వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ శ్వేత విప్లవం 2.0 వైట్ రెవల్యూషన్కి సంబంధించి. మరి శ్వేత విప్లవాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర సహకార మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 2024లో శ్వేత విప్లవం 2.0ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ఈ శ్వేత విప్లవం 2.0ని ప్రారంభించారు అంటే పాడి పరిశ్రమలను ఆధునీకరించడం, అలాగే మహిళా రైతులకి సాధికారత కల్పించడం ముఖ్య ఉద్దేశం. మరి శ్వేత విప్లవం 2.0 అనేది రాబోయే 5 ఏళ్లలో డైరీ సహకార సంఘాల ద్వారా పాల సేకరణను 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న 660 లక్షల కిలోల నుండి దాదాపుగా 2028-29 వరకు 1007 లక్షల కిలోలకి పెంచడం ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పటి నుంచి 50% ఎక్కువగా పాల ఉత్పత్తిని పెంచడం ముఖ్య ఉద్దేశం. మరి మహిళా సాధికారితను అంటే ఎవరైతే రైతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సాధికారత కల్పించడం కూడా ఈ శ్వేత విప్లవం 2.0 అనేది ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ శ్వేత విప్లవం 2.0 ద్వారా మనకి పాడి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరించడం, అలాగే వీరికి సాధికారత కల్పించడం, మరి అలాగే పాడి పరిశ్రమల్లో 70% ఉన్న మహిళా రైతులని ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలోకి నమోదు చేయడం ముఖ్య ఉద్దేశం. అంటే వారిలో ఉన్న డబ్బులు, వారికి కావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వారిని నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పంపించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో వైట్ రెవల్యూషన్ 2.0 వైట్ రెవల్యూషన్ 2.0 is a cooperation-led initiative launched by Indian Minister 2024 on September. So it is aimed to modernizing the dairy sector and also empowering women farmers. So this is the main aim of White Revolution 2.0. White Revolution 2.0. So the initiative focus on expanding reach and efficiency of dairy cooperation network across India. So in this case, a primary goal is to boost dairy milk procurement by dairy cooperatives by 50% over year from 660 lakhs kg in 23 to 24. So White Revolution 2.0 కి సంబంధించి, so this White Revolution 2.0 is it builds up the original White Revolution, made India the world's largest milk producer. The main aim of this White Revolution 2.0 is to modernizing the dairy sector and also women empowerment. This is the main aim of White Revolution 2.0. It was introduced by the Central Minister in September 2024. నెక్స్ట్ కేరళ స్త్రీ సురక్ష పథకం. మరి కేరళ స్త్రీ సురక్ష పథకం అనేది దేనికోసం అంటే ఇది స్త్రీలు ఎవరైతే ఉన్నారో అంటే 35 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా భద్రతను కల్పించే ఉద్దేశంతో ఈ కేరళ స్త్రీ సురక్ష పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి 35 నుండి 60 లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో మరి ఆ మహిళలు ఆర్థికంగా బలహీనంగా ఉండడం, అలాగే ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వారి కోసం ప్రారంభించిన పథకం కేరళ స్త్రీ సురక్ష పథకం. మరి ఈ పథకం ద్వారా ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు మరి ట్రాన్స్జెండర్స్కి నెలకు 1000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మరి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఏ పెన్షన్ లభించని వారి కోసం ప్రారంభించిన పథకం కేరళ స్త్రీ సురక్ష పథకం. So Kerala Stree Suraksha Scheme. So this scheme is to provide monthly financial assist of 1,000 to economically vulnerable women and trans women. So this
The scheme is used to provide economically vulnerable financial women and also trans women. So the eligible categories or the eligible candidates for the scheme is 35 to 60 age of women and transgenders who are not there in any schemes, who are not there in any pension schemes. So they are eligible for this Kerala Stree Suraksha scheme. So in this case, the scheme is aimed to support those aged 35 to 60 who are not covered under any other state or central government pension programs. So monthly benefit, so 1000 credited directly to the beneficiary bank. So 1000 is directly credited to the beneficiary bank. So account via direct benefit transfer. So target group is unemployed women and also transgenders women from low income backgrounds are eligible for this scheme. This is about Kerala Stree Suraksha scheme. Next, సేవా తీర్థ కాంప్లెక్స్. మరి సేవా తీర్థ కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే మనకి న్యూఢిల్లీలో కొత్తగా ప్రధానమంత్రి కార్యాలయాలని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రధానమంత్రి కార్యాలయాలని సేవా తీర్థ కాంప్లెక్స్ అని అంటారు. మరి ఈ సేవా తీర్థ కాంప్లెక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 13 ఫిబ్రవరి 2026 నాడు ప్రారంభించడం జరిగింది. మరి ఈ సేవా తీర్థ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రధానమంత్రి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధానమంత్రి కార్యాలయాల్లోకి మనకి సౌత్ బ్లాక్లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాలన్నీ ఈ సేవా తీర్థ కాంప్లెక్స్లోకి మార్చడం జరిగింది. అంటే సౌత్ బ్లాక్లో ఏవైతే ఈ సేవా తీర్థ కాంప్లెక్స్కి ప్రారంభించడం జరిగింది. అంటే సౌత్ బ్లాక్లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ సేవా తీర్థ కాంప్లెక్స్కి మార్చడం జరిగింది. మరి ఈ భవనంలో ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మరియు క్యాబినెట్ సెక్రటరీ కూడా ఇందులో ఉండడం జరిగింది. ఈ భవనంపై నాగరిక్ దేవో భవ అనే సూక్తిని కూడా లిఖించడం జరిగింది. దీనిపై నాగరిక్ దేవో భవ అనే సూక్తిని కూడా ఈ సేవా తీర్థ కాంప్లెక్స్ పై లిఖించడం జరిగింది అంట. ఇది భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్ట్లో ఒక ముఖ్య భాగంగా చెప్పుకోవచ్చంట. ఇది సేవా తీర్థ కాంప్లెక్స్కి సంబంధించి ఇది ఒక ప్రధానమంత్రి కార్యాలయం. ఇది సౌత్ బ్లాక్లో ఉన్న అన్ని ప్రధానమంత్రి కార్యాలయాలు ఈ సేవా తీర్థ కాంప్లెక్స్లోకి పంపించడం జరిగింది, అంటే మార్చడం జరిగింది. ద సేవా తీర్థ్ కాంప్లెక్స్ ఈజ్ known as Prime Minister Office. It was established in New Delhi. So it was inaugurated by the Prime Minister Narendra Modi on February 13, 2026. The complex marks a major transition of the Prime Minister Office from a historical location in the South Block, So the consolidated governance. The complex brings together the Prime Minister Office, the National Security Council Secretariat and also Cabinet Secretariat under one roof. This is about Seva Tirth Complex. Next, Amul AI లేదంటే అముల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి అముల్ ఏఐని ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మనకి ఫిబ్రవరి 11th నాడు ఈ అముల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రారంభించడం జరిగింది. ఇది వినూత్న డిజిటల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎందుకోసం ప్రారంభించారు అంటే మనకి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయాలి అంటే డిజిటల్ వ్యవస్థలో భాగంగా ఈ పాడి పరిశ్రమలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అభివృద్ధి చేయడం ముఖ్య ఉద్దేశం. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంటే డైరీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాల ఉత్పత్తులను పెంపొందించడం ముఖ్య ఉద్దేశం. మరి పాల ఉత్పత్తులను అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ అముల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మీ అముల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక సరళ బెయిన్ని ఏర్పాటు చేశారు. మరి సరళ బెయిన్ అంటే ఏంటి అంటే ఇది ఒక
వాయిస్, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ అసిస్టెంట్. ఈ సరళ బెన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఒక వాయిస్ అసిస్టెంట్. సో ఈ వాయిస్ అసిస్టెంట్ ఏదైతే ఉందో, అంటే ఎవరైతే మనకి రైతులు లేదంటే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సలహాలు కావాలి అనుకున్నప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన వాయిస్ అసిస్టెంట్ని అడిగి సలహాలను తీసుకోవచ్చు. మరి ఈ సలహాలను మనకి వారు గుజరాత్ వాళ్ళు కాబట్టి వాళ్ళ భాషలో, మాతృభాషలో గుజరాతీ భాషలో కూడా వారికి ఏదైనా సలహాలు కావాల్సి ఉన్నప్పుడు ఈ వాయిస్ అసిస్టెంట్ని అడగవచ్చు. దీన్ని సరళ బెన్ అనే వాయిస్ అసిస్టెంట్ని అడగవచ్చు. మనకి స్మార్ట్ ఫోన్స్ లేకపోయినా మనకి నార్మల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఆ నార్మల్ ఫోన్స్ ద్వారా మనకి ఈ సరళ బెన్ని సలహాలని అడగవచ్చు. సో మనకి ఈ విధంగా ఈ అమూల్ ఏఐని రూపొందించడం జరిగింది. అంటే స్మార్ట్ ఫోన్స్ అవసరం లేకున్నా మనకి నార్మల్ ఫోన్తో కూడా వాయిస్ ఏజెంట్తో మాట్లాడే వీలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే పశు పోషణల సంరక్షణ, పశువుల ఆరోగ్యం, వాటి యొక్క టీకాలు, అలాగే పోషణ వంటి అన్ని రకాల వాటిపై కూడా మనము సలహాలు అడగవచ్చు అనే విధంగా దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆన్ February 11, 2026, Gujarat Chief Minister Bhupendra Patel launched Amul Artificial Intelligence. So, a transformative digital initiative designed. So this Amul Artificial Intelligence, the main aim of this artificial intelligence is to modernizing in dairy sector and also develop with the artificial intelligence to dairy sector. So in this case they were designed Sarala Bane artificial intelligence assistant. So this Sarala Bane is a voice assistant. So this voice assistant is worked in 24/7. So the Sarala Bane voice assistant is mostly used for the farmers and also to the producers of in dairy sectors. This is about Amul artificial intelligence. నెక్స్ట్ 79వ సంతోష్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026, మనకి 79th సంతోష్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. మరి 79th సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనేది మనకి January 2026లో ప్రారంభమైంది. February 8, 2026 నాడు ఈ ఛాంపియన్షిప్ అనేది ముగిసింది. మరి ఈ ఛాంపియన్షిప్లో భాగంగా మనకి సర్వీసెస్ అనేది కేరళపై విజయాన్ని సాధించింది. మరి ఈ సర్వీసెస్ టీం కేరళపై ఎన్ని పాయింట్ల తేడాతో విజయాన్ని సాధించింది అంటే 1-0 తేడాతో కేరళపై విజయాన్ని సాధించింది. మరి 1-0 తేడాతో కేరళపై విజయాన్ని సాధించి మొదటి స్థానంలో సర్వీసెస్, కేరళ అనేది రన్నర్-అప్ స్థానంలో నిలిచింది. మరి సర్వీసెస్ ఈ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం ఇది వరుసగా 8వసారి, వరుసగా కాదు. సో 79th సంతోష్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్, 79th సంతోష్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. So this football team won 79th National Football Championship of the Santosh Trophy by defeating Kerala 1-0 in the final on February 8, 2026. This victory marked their 8th Santosh Trophy title. So the final result, Services 1-0. So Services won the title by Kerala with 1-0 points on Kerala. So winning goal scored by striker Abhishek Power in 109th minute of extra time. And this is about 79th Santosh Football Championship. So in this case, Services own this title. Services team own this title. Next, 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ to become 308 lakh crore economy by 2047.
మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మనకి 2047 నాటికి మనకి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పటి నాటికి 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం. మరి ఇందుకు ఫిబ్రవరి 11, 2026న జరిగిన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ ప్రణాళికను అధికారికంగా వివరించడం జరిగింది. దీన్ని స్వర్ణాంధ్ర విజన్ 2040 లక్ష్యాన్ని వివరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా 2047 నాటికి ప్రతి వ్యక్తి యొక్క సగటు ఆదాయం అనేది 55 లక్షలుగా ఉండాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే 2047 నాటికి సగటు వ్యక్తి ఆదాయం అనేది 55 లక్షలుగా ఉండాలంట. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏటా 15% వృద్ధి రేటును సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. So, the Andhra Pradesh government has set an ambitious goal to transform the state into 308 lakh crore economy by 2047. As per its Swarnandhra Vision 2047 roadmap. So, in this case, to reach the 308 lakh crore target, the state aims to consist 15% annual growth rate, 15% annual rate growth. This is about Andhra Pradesh to become 308 lakh crore economy by 2047. Andhra Pradesh state government happy Sunday. మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఆదివారం రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అలాంటిది మనకి సంక్రాంతి పండుగలు కావచ్చు, అలాగే గృహ ప్రవేశాలు, సామాజిక సేవలు వంటి అనేక శుభ కార్యక్రమాలు అన్నీ ఆదివారం రోజే నిర్వహిస్తుంది. కాబట్టి ఆదివారాన్ని హ్యాపీ సండేగా పేర్కొనడం జరిగింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహ ప్రవేశం మరి స్వచ్ఛ దివాస్ ఆలయాలలో ప్రత్యేక పూజలు వంటివి సండేని నిర్వహించడం జరిగింది. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ శుభ ఆదివారం రిఫర్స్ టు ఏ వెరైటీ ఆఫ్ కమ్యూనిటీ లెడ్ స్పిరిచువల్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ and traditionally held on Sunday to promote well-being and social bonding. And the government of Andhra Pradesh through the municipal administration and urban development has officially approved Happy Sunday initiative. And this is about Andhra Pradesh state government Happy Sunday program ki sambandhinchi. World Radio డే మనకి ప్రపంచ రేడియో దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13th నాడు జరుపుకుంటాం. ఈరోజు ఫిబ్రవరి 13th నాడు జరుపుకుంటాం. మరి ఫిబ్రవరి 13th రోజు జరుపుకోవాలి అని చెప్పి మనకి ఐక్యరాజ్య సమితి నవంబర్ 3, 2011 నాడు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మనము ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 2011 November 3 నాడు జరుపుకుంటాం. సో వరల్డ్ రేడియో డే వాజ్ సెలబ్రేటెడ్ every year on February 13. So this day was announced by United Nations on November 3, 2011. So in that case we are celebrating World Radio Day on every year on February 13 from 2011 onwards. And this is about World Radio Day ki sambandhinchi. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.